సాయం చేసేవాడికే సమస్యలన్నీ బాసు ఈ రోజుల్లో. నువ్వేమన్నా అనుకో. అదేంటి సాయం చేయకపోతే ఎలా కుదురుద్ది? రేపొద్దున మనకేమన్నా అవసరం వస్తే ఎవడో సాయం చేయకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అనే క్వెషన్ రావచ్చు. అలా మనకెవడో సహాయం చేయలేని రోజున హ్యాపీగా సచ్చిపో పర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్రెండ్‌ని నమ్మి దాదాపుగా 5-6 లక్షలు పర్సనల్ జాబ్ మీద గోల్డ్ బ్యాంక్‌లో పెట్టేసి, ఒక 5-6 లక్షలు తెచ్చిస్తే, మినిమమ్ ఇప్పుడు ఫోన్‌లు ఎత్తకుండా, అట్‌లీస్ట్ ఆన్సర్ చేయకుండా, హాస్పిటలైజ్డ్ అయిపోతే 10,000 ఇవ్వకుండా, ఒక ఫ్రెండ్‌ని ఇంకో ఫ్రెండ్ మోసం చేసింది. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో, ఈ స్టోరీ ఏంటనేది క్లియర్‌గా చెప్తాను. ఈ స్టోరీ విన్న తర్వాత నిజంగా నీకు సాయం చెయ్యాలే అంటే జ్వరం వచ్చేద్ది నీకు. లేదు ఈ స్టోరీ విన్న తర్వాత కూడా నువ్వు కరెక్ట్‌గా చెప్పట్లేదు పృథ్వీ. మనం సాయం చేయాల్సిందే అని నువ్వు కామెంట్ పెట్టు. దాన్నే ఫాలో అవుదాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ, బి. ఏ అనే క్యాండిడేట్ అవసరం వచ్చిన ప్రతిసారి బి అనే క్యాండిడేట్ దగ్గర 1000, 2000 నుంచి మొదలుపెట్టి 50,000, 1,00,000, 30,000, 40,000 ఇలా అప్పు చేయడం, తీసుకోవడం చేయబదులు పెంచుకుంటూ పోయింది. ఈ బి అనే క్యాండిడేట్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అంటే ఓకే గానీ, దానికి మించి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత, ఆళ్ళు దుబారా చేస్తున్నారు, లేదంటే ఇంకేదో వ్యసనాల్లో ఉన్నారని గుర్తుపట్టలేక, ఈ బి అనే క్యాండిడేట్ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. తీసుకుంది. చివరికి ఈ బి అనే అమ్మాయి దగ్గర గోల్డ్, పర్సనల్‌గా చేస్తున్న జాబ్ మీద లోను, పర్సనల్ లోను ఇవన్నీ తీసేసి, ఏ అనే అమ్మాయికి చాలా వరకు డబ్బులిచ్చేసిన తర్వాత, కట్ చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి తిరిగివ్వట్ల. ఎందుకు తిరిగివ్వట్లేదు అంటే, ఈ అమ్మాయి కోసం తీసుకోలా. నాకు నా బాయ్ ఫ్రెండ్‌కేదో అవసరం ఉందంట అని ఇప్పించింది ఒకసారి. ఇంకోసారి వేరే అమ్మాయికేదో కావాలంట అని ఇప్పించింది. ఈ అమ్మాయి చేసిన తెలివైన పనేంటంటే, డైరెక్ట్‌గా నాకు డబ్బులు కాదు, నా ఫ్రెండ్స్‌కి, నా బాయ్ ఫ్రెండ్‌కి అవసరమని బి అనే క్యాండిడేట్‌ని నమ్మించి, ఆ అమ్మాయి దగ్గర అప్పులు చేసింది. కొన్ని రోజులు పోయిన తర్వాత, సరే కొన్ని రోజులు ఇంట్రెస్ట్ పే చేసింది. ఒక 2, 3 నెలలు. తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పే చేయడం మానేసింది ఈ అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయి అడిగిందంట, "అలా కాదు నాకు కొంచెం హెల్త్ బాలేదు. అట్‌లీస్ట్ ఒక 10,000 చూడు. కొంచెం వైరల్ ఫీవర్ అది వచ్చింది. ప్లేట్లెట్స్ ప్రాబ్లమ్ అది ఇది" అంటే, ఈ అమ్మాయి ఫోన్ ఎత్తడం మానేసింది. సరే ఏదోలా ఈ అమ్మాయి హ్యాపీగా హాస్పిటల్ ఏదో ఒకటి ఖర్చులు చూసుకుంది. రికవర్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత అడిగిందంట, "నువ్వు అడిగిన ప్రతిసారి నేను డబ్బులిచ్చాను కదా! స్కూల్ నుంచి ఫ్రెండ్స్ మనిద్దరం. హాస్పిటల్‌లో ఒకవేళ నాకేదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? ఒక 10,000 సర్దలేకపోయావా నువ్వు? నేను 5-6 లక్షలు తెచ్చిచ్చాను నీకు. నా పర్సనల్ జాబ్ మీద నా గోల్డ్ పెట్టేసి మా ఇంట్లోళ్ళకి తెలీదు ఈ సిట్యుయేషను. ఇదేనా మన ఫ్రెండ్‌షిప్" అడిగితే ఈ అమ్మాయి అందంట, "లేదే నేను నాకు కాదు కదా తీసుకుంది. నా ఫ్రెండ్‌కి, నా బాయ్ ఫ్రెండ్‌కి తీసుకున్నాను. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. నా పరిస్థితి కూడా నీకు తెలుసు కదా! అందుకే నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను" అని స్మార్ట్ అబద్ధం చెప్పింది. ఈ తింగరది ఏం చేసింది? ఇప్పుడైనా గుర్తుపట్టాలి కదా! ఇప్పుడు గుర్తుపట్టకుండా వదిలేసింది. చివరికి మెల్లగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక యూఎస్ క్యాండిడేట్‌ని పెళ్లి చేసుకొని చెక్కేసింది యూఎస్. చెక్కేసి మినిమమ్ ఆన్సర్ చేయట్ల. ఇప్పుడు ఈ అమ్మాయి, ఆ అమ్మాయి జాబ్ మీద పెట్టిన పర్సనల్ లోన్‌కే ఈఎంఐ కడుతుంది. గోల్డ్ లోన్‌కి డబ్బులు కట్టుకుంటుంది. నానా అవస్థలు పడుతుంది. చివరికి వాళ్ళ ఇంట్లో తెలిస్తే, వాళ్ళ ఇంట్లో ఎంత గొప్పోళ్ళో చెప్తున్నా. ఆళ్ళన్నారంట, "పోన్లే అమ్మా ఏం చేస్తాం నీకు అలా రాసిపెట్టుంది. ఇంక నీ కర్మ. నువ్వు మధ్యలోనే తెలుసుకోవాల్సింది. నువ్వు మొత్తం సవరం అయిన తర్వాత నీకు వివరం వచ్చింది. మేము కూడా ఏం చేయలేం" అని చెప్పేసి ఇప్పుడు ఈ అమ్మాయిని ఒంటరిని చేసేసారు. ఫ్యామిలీ కూడా ఏం చేయలేదు. ఫ్యామిలీ ఏం చేయగలదు? సో, ఈ అమ్మాయి ఇప్పుడు నానా అవస్థలు పడి ఆ ఈఎంఐలు, ఇంట్రెస్ట్‌లు కట్టుకుంటుందనమాట. సో, ఇప్పుడిక్కడ ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? 100% ఈ బి అనే అమ్మాయిదే. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఒక 2,000 సాయం చెయి, 3,000 చెయి, 4,000 చెయి, 5,000 చెయి అయిపోయింది అక్కడితో. ప్రతిసారి ఒక వ్యక్తి నిన్నే డబ్బులు అడుగుతున్నాడంటే, నీ ఎమోషన్‌ని, నిన్ను లోకు కట్టాడు కాబట్టి. ప్రతిసారి నిన్నే డబ్బులు అడుగుతున్నాడంటే, ఆడికి నువ్వు చులకన కాబట్టి. "అదేంటి బాసు ఎప్పటినుంచో ఫ్రెండ్స్ కదా! చులకన అంటావేంటి? ఆ మాత్రం చొరవ ఓన్లీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే ఉంటది కదా!" అంటే బొచ్చుంటది. ఏముంటది? ఎందుకుండాలి? ఇప్పుడు నాకో ఫ్యామిలీ ఉంది. నాకు ఏదో బంధుగణమో, నాకు ఉన్న చిన్న పలుకుబడి ఉంది. కానీ నేను వచ్చిన ప్రతిసారి నిన్నే డబ్బులు అడుగుతున్నానంటే, ఏ మా అక్కకి చేస్తే డబ్బులివ్వదా? మా అమ్మకి చేస్తే డబ్బులివ్వదా? నాకింకెవరు ఫ్రెండ్స్ లేరా? లేదంటే నాకింకేం సర్కిల్ లేదా? నిన్నే అడుగుతున్నానంటే, నువ్వు చాలా తేలిగ్గా బుట్టలో పడతావు. చాలా తేలిగ్గా వలలో పడతావు. చాలా తేలిగ్గా ఎమోషనలైజ్ అయిపోతావు. సో, అది నా కావాల్సిన పాయింటు. నీ వీక్ పాయింట్. సో, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ఇచ్చిన డబ్బులకి ఇంకో 4, 5 సంవత్సరాలు చేస్తే తప్ప కోలుకోదు. 4, 5 సంవత్సరాలు చేస్తే తప్ప.
ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్‌గా ఎళ్ళిపోయి, అయ్య బాబోయ్! ఇప్పుడు మనం కాపోతే ఎవరు చూసుకుంటాం, మనం కాపోతే ఎవరు చేస్తామని నీ స్థాయికి, నీ స్తోమతకి, నీ బ్యాక్‌గ్రౌండ్‌కి మించి నువ్వు దానం చేయడం మొదలుపెట్టావంటే, కర్ణుడు తన స్థాయికి మించి కవచకుండలాలు ఇచ్చినా సరే, నేను పోతాను అని తెలిసినా సరే, ఎంత హానెస్ట్‌గా అయి దానం చేసేసి చచ్చిపోయాడో, అలాగా ఫినాన్షియల్‌గా నువ్వు చచ్చిపోతావు. ఫినాన్షియల్‌గా. అక్కడ కర్ణుడు, ఆ యుగం వేరు, ఆ కాలం వేరు, ఆ కథ వేరు. కానీ నువ్వు ఈ రోజుల్లో రేపొద్దున్న మనం ఇంటి రెంట్ కట్టకపోతే మన సామానువన్నీ బయటికి గెట్టేసేస్తా ఉంటే, కనీసం మన కొంపలోడే వచ్చి ఈసారికి నేను చూసుకుంటాను అని జెప్పి మాట ఇవ్వలేని పరిస్థితి ఉందిప్పుడు. ఎవడు చేసుకోమన్నాడు? ఆ మాత్రం రెంట్ కట్టుకోలేనోడివి హైదరాబాద్‌లో తగలడ్డం ఎందుకు? ఎక్కడో ఊళ్ళో కూలో నాలో చేసుకోవాలి ఊళ్ళో పడి. హైదరాబాద్‌లోకెళ్ళడం, అప్పులు చేసుకోవడం, తాగి తందనాలాడడం, తిరగడం, ఇంటి రెంట్‌కి కూడా సంపాదించుకోలేనంత అసమర్థుడివి అక్కడెందుకున్నావు అంటారు నిన్ను. నీకు అర్థమైందా? నువ్వేం చేసావు? ఎంత కష్టపడ్డావు? దేంట్లో పోగొట్టుకున్నావు? ఎవ్వడికి అవసరంలా. ఈ అమ్మాయి కోలుకోవాలంటే ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాలు పడుద్ది. ఇది పర్సనల్‌గా జరిగిన విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. సో, దయచేసి నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైనా మన స్థాయికి మించి ఎవడైనా ఏమన్నా సాయం అడిగితే డైరెక్ట్‌గా మొహం "అరే! నా వల్ల అవ్వదు" అని చెప్పేయండి. చెప్పేస్తే అక్కడ రిలేషన్ ఉంటే ఉంటది, దొబ్బితే దొబ్బుతది. కానీ అట్‌లీస్ట్ నువ్వు, నీ కుటుంబం రోడ్డున పడిపోకుండా ఉంటారు. ఇది స్వార్థమే 100%. ఎందుకంటే నువ్వు అయ్య బాబోయ్! ఇప్పుడు అడిగాడు మనం ఇవ్వకపోతే ఎలాగా? మనం కాకపోతే ఎవడు చేస్తాడు? మళ్ళీ ఎవడికన్నా చెప్తాడేమో కరెక్ట్ కాదు. ఇదొక్కసారికి చేద్దాం దిగామనుకో ఒక్కసారా? ఏంటి ఒకసారి? ఒక్కసారి నువ్వు 4, 5 లక్షల్లో దిగబడిపోయావంటే, నువ్వు ఆ 4, 5 లక్షలకి ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తావు? ఈలోపు నీ ఇంట్లో ఎవడు భరిస్తాడు? నీ ఖర్చులెవడు భరిస్తాడు? నీ బాధలెవడు భరిస్తాడు? నీ అప్పులు, నీ వడ్డీలు, నీ ఈఎంఐలు ఎవడు భరిస్తాడు? అప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొకడి దగ్గరికెళ్ళి అడుక్కుంటే, నువ్వేదైతే జాలి చూపించావో, ఆ జాలి నీ మీద ఇంకొకడు చూపిస్తాడన్న గ్యారంటీ నీ దగ్గరుందా? లేదు గదా! బేసిక్‌గా ఇది నేను చాలా కోపం, చిరాకొచ్చి చెప్తున్నాను అనమాట. అసలు బాసు ఫస్టు మన ముడ్డి మనం కడుక్కోలేనప్పుడు ఎవరిదో ఒకటి అడగడానికి మనం బయలుదేరడం ఏంటి నాకు అర్థం కాక అడుగుతాను. ఓకే. ఈ మాత్రం ఫిలాసఫీలు చెప్పేస్తున్నావు నువ్వు తొక్కలాగా. రేపొద్దున నీకు అర్జెంట్ వస్తది. నువ్వు ఇప్పటిదాకా ఎవడ సాయం అడిగినా సరే నేను చేయలేను, చేయలేను అన్నావు. నీకు కూడా ఒక సహాయం కావాల్సొస్తది. అప్పుడు ఎవడు చేయలేను అంటాడు. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు నువ్వు అసమర్థుడివి. చేయలేను పరిస్థితి అంటే అప్పుడు నీ మీద ఆళ్ళందరూ పగబట్టినట్టు. అప్పుడు తెలుస్తది నీకు రంగులన్నీ బయటపడతాయి. అది కూడా నీ బెనిఫిట్ గురించే. సరే ఎవడిని అడిగా చేయలేదా? నువ్వప్పుడు అడిగితే లేవన్నావు కదా! సరే మా దగ్గరే లేవురా ఇప్పుడు కొంచెం టైట్ ఉన్నాయన్న. అన్నయి. అప్పుడు తెలిసిపోద్ది కదా! అది కూడా నీకు నీ కోసం వచ్చిందే అది కూడా. అసలైన రంగులు, అసలైన మ్యాజిక్‌లు, అసలైన దొంగ మొహాలు, అసలైన మాస్కులు బయటపడిపోయి ఒరిజినాలిటీస్ అన్నీ బయటకొస్తాయి. ఇంకోటి చెప్పనా? నువ్వేదైతే అవసరంలో ఉండి అడిగి ఎక్కడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటావో, ఆ స్ట్రగుల్‌లో జీవితాంతం అయితే ఉండిపోవు కదా! ఒక వారం, ఒక 10 రోజులు, నెలో, 2 నెలలు, 3 నెలలు ఉంటావు. తర్వాత బయటకొచ్చిన తర్వాత ఒక్కొక్కడిని రాసి పెట్టుకోవచ్చు. ఓహో! ఈడిదనమాట, ఈడిదనమాట, ఈడిదనమాట. హమ్మయ్య! ఆ కష్టం వస్తే వచ్చింది గానీ, ఈ మనకున్న 10 మంది, నాకు తెలిసిన 10 మంది, నేనిష్టపడే 10 మందిలో ఏడుగురు, ఎనిమిదిగురు ఫేక్ అనమాట. ఒక ఇద్దరు జెన్యూన్. ఓకే. హమ్మయ్య! అంటే జీవితం రాబోయే జీవితంలో ఎవరితో ఎలా ఉండాలనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. సో, ప్రతీదీ నీకు బెనిఫిట్టే. నువ్వు ఎమోషనలైజ్ అవ్వనంత వరకు ప్రతీదీ నీకు బెనిఫిట్టే. ఒక అమ్మాయి ఇలాంటి ఆటిల్లో మోసపోయింది. ఈ అమ్మాయి ఒక్కదాని గురించే నేను చెప్పాను. కానీ చాలామంది ఇలా ఉంటున్నారు. చాలామంది. ఎక్కి ఈ ఈ దరిద్రాలన్నీ జరిగేది 25-30 సంవత్సరాల ఏజ్‌లో ఉన్నోళ్ళకే జరుగుతాయి. ఈళ్ళు అప్పుడప్పుడే ఉద్యోగాలు మొదలుపెడతారు. అప్పుడప్పుడే లైఫ్ మొదలుపెడతారు. రూమ్‌మేట్‌లని, క్లాస్‌మేట్‌లని, బెంచ్‌మేట్‌లని, తోటకూర అని చెప్పి, అయ్యో! మనం ఇప్పుడేదో కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టే కదా పాపం మనల్ని అడుగుతున్నాడు. మనం కాపోతే ఇంకెవరిని అడుగుతాడు. అది ఇది అని చెప్పి ఈ 25-30 మధ్యలో చేసే ఎదవ పనులుంటాయి చూసావా ఫినాన్షియల్ పనులు, అవి నిన్ను 35 సంవత్సరం దాకా వేటాడతాయి. వెంటాడతాయి. తొక్కి పడదొబ్బుతాయి జీవితంలో. అందుకని నేను చెప్పేదేంటంటే, నువ్వు ఎంత చేయగలవు? నిన్నెవరో రూ. 1000 అడిగారు. ఆళ్ళకి నిర్మొహమాటంగా చెప్పు. "ఒరేయ్! నా దగ్గర 100 ఉన్నాయి. నేను ఈ రూ. 100 ఇవ్వగలను. ఆ రూ. 100తో కొంచెం మిగతాది ఏదో ఒకటి సర్దేసుకొని అడ్జస్ట్ అవ్వు. నేను అంతకు మించి ఇవ్వలేనురా" అని నువ్వు అన్న తర్వాత ఆడు పాజిటివ్‌గా తీసుకున్నాడనుకో ఓకే. లేదు ఒరేయ్! ఎప్పుడన్నా అడిగానేంట్రా బాబు నిన్ను ఒక్కసారే కదరా అడిగాను. లేదు ఒక్కసారైనా సరే నీ దగ్గర లేవు ఇవ్వకు. ఈ రూ. 100 ఇచ్చిన తర్వాత కూడా ఒకటి గుర్తుపెట్టుకో. ఆ 100 వెనక్కి రాదు. గుర్తుపెట్టుకో.
అదేమీ దాన ధర్మాలు అది నేను అనట్లా. ఆ 100 వెనక్కి రాదు అని నువ్వు ఇచ్చుకుంటే ఫస్ట్ నీ రిలేషన్ బావుంటది. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. లేదు ఆ 100 అక్కడ ఉంది కదా అని దానికి సంబంధించిన ప్లానింగ్స్ చేసేసుకొని, పలానా చోట నేను ఒక కారు కొందాం అనుకుంటున్నాను. సో, ఆ రూ. 100 వస్తాయి. సో, 100కి ఇంకొక 900 యేసుకుంటే మొత్తం రూ. 1000 పెట్టి నీది కొనుక్కోవచ్చు అనే తొక్కలో ప్లానింగ్‌లు మానేయి. ఆ 100 వస్తదో రాదో రేపొద్దున పరిస్థితి బావుంటదో బావుండదో నీకు తెలీదు. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు అడిగాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు రూ. 100 చేయగలిగావు. ఆ 100 నీకు లేకపోయినా నీకు పర్లేదు కాబట్టి 100ని వదిలేసేయి. రేపొద్దున ఆడి బతుకు బావుండాలని కోరుకో. బావుంటే ఆడే ఇచ్చేస్తాడు. అది బోనస్‌గా ఫీల్ అవ్వు. అంతేగాని ఆడిని ఉద్ధరిస్తాను, ఈడిని ఉద్ధరిస్తాను అని జెప్పేసి నీ కొంపలో ఉన్నోళ్ళందరిని రోడ్డు మీద పాడేసుకున్నావనుకో, నిన్ను పత్తిత్తని గాని, లేదంటే నువ్వు పెద్ద దాన, వీర, శూర, కర్ణ అని గాని ఇలాంటియి ఎవడో చెప్పడు. చేతగానోడు, ఎమోషనల్లీ వీక్ పర్సన్ అని నేనంటాను. ఎందుకంటే ఈ లూప్‌లో నేను కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ నేను కూడా పడ్డాను. నేను కూడా అనుభవిస్తున్నాను. దరిద్రాలు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మనోడంటూ ఎవ్వడూ లేడు. హ్యాపీగా మనకి చేతనైనంత వరకు, మనం చేయగలిగినంత వరకు ఎవరికన్నా చేసి పెట్టాలి. ఆళ్ళ దగ్గర నుంచి నువ్వు రిపీట్ ఏది ఆశించకూడదు. ఈరోజు నేను చేస్తేనే కదా రేపొద్దున నాకెవడన్నా చేస్తాడు అనే ఫిలాసఫీలు నీ దగ్గర ఉంటే గనక నువ్వు రాసి పెట్టుకో. త్వరలోనే 4, 5 సంవత్సరాలు గట్టిగా కష్టపడి ఆళ్ళకి, ఈళ్ళకి సంబంధించినయన్నీ తీర్చుకుంటా కూర్చుంటావు. ఇదేమి నేను ఉత్తుత్తినే ఏదో టైమ్ పాస్‌కి చెప్పట్లా. నిజంగా నాకు బాధేసింది. ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్‌షిప్ చేస్తే ఒక 5, 6 లక్షలకి మోసం చేసేసి, పెళ్లి చేసుకొని యూఎస్ చెక్కేసి ఫోన్‌లు ఎత్తట్లేదంటే అసలు ఎంత వరస్ట్‌గా ఉంది సిట్యుయేషను. చాలామంది చెప్పుకోరు. ఎందుకంటే ఏం చెప్పుకుంటారు? ఎవడేమన్నాడు నిన్ను? నువ్వు దూలెక్కిచ్చావు. మాకేంటి సంబంధం? అంతే మరి పడాలి. ఎవడేమన్నాడురా నిన్ను? అంటాడు ఎవడికన్నా చెప్తే. అందుకని అన్నీ మూసుకొని, గంట కష్టపడి వాడు 2 గంటలు కష్టపడి, ఫ్రెండ్స్‌కి ఇచ్చిన అప్పులు, లేదంటే ఎవరికో నమ్మిచ్చిన అప్పులు, లేదంటే దేనికోసం పెట్టుబడి పెట్టిన అప్పులు తీర్చుకుంటున్నోళ్ళు నాకు తెలిసి నాకు పిచ్చెక్కిపోతుంది. 180 మందున్నారు. 180 మందున్నారు. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయి, అయన్నీ తీర్చుకునేటప్పటికి లైఫ్ ఏమో సగం లైఫ్ అయిపోయి, ఇంక దాచుకోవడానికి ఏం లేక, ఉంచుకోవడానికి ఏం లేక, ఖర్చు పెట్టుకోవడానికి ఏం లేక, ఆడి అవసరాలు కూడా మానేసుకొని పాపం ఎవడినో నమ్మి డబ్బులిచ్చి, ఈ రోజుకి రాత్రులు ఒక్కళ్ళే కూర్చొని ఏడ్చేవాళ్ళు ఎంతమందున్నారో నేను చూసా. లిటరల్‌గా చూసాను. నాకే ఇప్పుడు మన మెయిల్ ఐడీకి ఎన్ని మెయిల్స్ వచ్చినాయో, "అన్నా నేను పలానోడినన్నా, పలానా ఫ్రెండ్ అన్నా నమ్మి రూ. 1,00,000 ఇచ్చానన్నా, నా చెయిన్ తాకట్టు పెట్టి. ఒక 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. 2 సంవత్సరాలు అయిందన్నా. చివరికి నేను మా ఇంట్లో మా అమ్మ కొనిచ్చింది చైన్ పడిపోయింది. ఎక్కడో కనిపించట్లేదని ఇంట్లో తిట్లు తిన్నానన్నా. ఇప్పటికీ బాధగా ఉంటదన్నా తలుచుకుంటేనే" ఒకళ్ళేమో "అన్న నేనేదో ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి హోమ్ లోన్ అయ్యి పెట్టుకుందాం అని ఇప్పటిదాకా ఏ అప్పులు చేయకుండా వచ్చాను. ఫ్రెండ్స్ ఒకడు ఇంక మరీ వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. హాస్పిటలైజ్డ్ అయ్యి ఇయ్యి అన్నారని చెప్పి ఒక 5,00,000 లోన్ తీసి ఇచ్చానన్నా. ఒక సంవత్సరం బాగా కట్టారన్నా. తర్వాత నుంచి ఇంక కట్టట్లేదు. సిబిల్ స్కోర్ పడిపోద్దని చెప్పేసి నేనే అక్కడ ఇక్కడ రూ. 2, రూ. 3 ఇంట్రెస్ట్ తెచ్చుకొని క్రెడిట్ కార్డ్‌లకి ఇయి కట్టుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి కడుతున్నానన్నా. ఇంక ఈ సంవత్సరం ఆఖరి ఈఎంఐ ఉంది. దాంతో అయిపోద్ది. ఇంకెప్పుడు కల్లో కూడా ఎవడన్నా చచ్చిపోతున్నా సరే నేను మంచినీళ్ళు కూడా పోయను" అని అంటున్నారు జనం బయట. అదంతా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ ఆడు 5,00,000 ఇవ్వకపోయి ఉంటే? పోతే ఫ్రెండ్‌షిప్ పోయేది. ఆడు అర్థం చేసుకోకపోతే ఫ్రెండ్‌షిప్ పోయేది. తెచ్చిచ్చే అంటే ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? నువ్వేమన్నా దాచావా ఇక్కడ? లేదు కదా! అందుకని దయచేసి చెప్తున్నాను. ఫైనాన్షియల్‌గా మాత్రం నీకు ఎంతుంది? నువ్వేం చేయగలవు? నీ ఓపిక, నీ స్తోమత ఏంటనేది చెప్పుకోపోతే మాత్రం రేపొద్దున్న నువ్వు నీ దాన్నేమంటారు? బూతులు కూడా వస్తున్నాయి నాకు. ఇంక నీది నువ్వే. ఇంక నీ దరిదాపుల్లో కూడా ఎవడో కనిపించడు. నేను చెప్తున్నాను బాసు. దయచేసి ఫైనాన్షియల్ ఆటిలోకి దూరొద్దు. నీకు ఓపికుంటే తిను. లేదంటే ఒక్క పూటే తిని ఇంట్లో కూర్చున్నావనుకో, బయటికెళ్ళి దర్జాగా ఇలా గుండ్లు ఇరుచుకొని నిలబడ్డావనుకో, ఎవడికి తెలీదు కదా! నీ కడుపులోకి తొంగి చూడలేడు కదా! ఈడరే పొద్దున్న టిఫినే చేసాడు. ఇంక మధ్యాహ్నం, రాత్రులు తింటలేదని. తెలీదు కదా! అది బావుంటది నీకు. ఎందుకంటే ఎవడో వచ్చి నిన్ను క్వెషన్ చేయడు. ఎవడో వచ్చి నిన్నేం అడగడు. కానీ ఆడి కోసం, ఈడి కోసం అసలు కుటుంబంలో కూడా మా చిన్నాన్న కొడుకు, మా పెదనాన్న కొడుకు, మా మామయ్య కొడుకు, మా బావ, మా బొచ్చు, బొంగు, బొషాను అని చెప్పి ఆడికి, ఈడికి మధ్యలో మీరు నిలబడ్డారనుకో, మీరక్కడే ఉంటారు మధ్యలో అలాగా. ఆళ్ళ పని ఆళ్ళు చూసుకుంటారు. ఈళ్ళ పని ఈళ్ళు చూసుకుంటారు. మధ్యలో స్తంభంలాగా అలా ఉండిపోయి, అలా ఎందుకు పనికి రాకుండా నువ్వు ఎదక్క, నువ్వు చేసిన తప్పుకి, నువ్వున్న తప్పుకి ఆ బాకీలు, అప్పులు అన్నీ కట్టుకుంటా అలా కూరుకుపోతావు. మనిషికి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్ అంటే ఆర్థిక ఆరోగ్యం అంటారు దాన్ని. ఫినాన్షియల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకపోతే మాత్రం
సగం కంటే ఎక్కువ జీవితం అయిపోద్ది. తర్వాత తెలుసుకున్న ఉపయోగం ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడు. కానీ దయచేసి నీ ఓపికకి మించి దేంట్లోని వేలు పెట్టకు. నువ్వొక్కడివే మిగిలిపోయినా పర్లా. ఎందుకంటే నీకు ఆరోగ్యపరంగా అర్జెంట్ వచ్చింది. నువ్వెప్పుడు అరే! 1000 అడిగినోడికి 100 ఇచ్చావు కాబట్టి నీకెవడో సాయం చేయట్లేదని కుదిలే గవర్నమెంట్ హాస్పిటల్‌లోకి వెళ్లి దిగినప్పుడు. ఏం పర్లేదు. నువ్వు ధర్మంగానే ఉన్నావు. ఆడు 1000 అడిగితే "అరేయ్! నేను 100 ఇవ్వగలనని" చెప్పావు. దాన్ని ఆడు అర్థం చేసుకోలేకుండా వీడి దగ్గర డబ్బులుంటాయి గానీ ఇవ్వడు. సర్లే చూద్దాం మనకే అవకాశం వస్తదని నువ్వు నీ అవకాశం కోసం ఆడు ఎదురు చూస్తున్నాడనుకో ఆడు పోతాడు. వదిలేయ్. రేపొద్దున నువ్వు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. అంతేగాని భయపడకు. ఈరోజు నేను ఇవ్వకపోతే రేపొద్దున్న అవతలోడు నాకు ఇవ్వడేమో అనేది నువ్వు ఆలోచించావంటే నువ్వు 100% అక్కడ బిజినెస్ చేస్తున్నావు. సహాయం కాదు. చెప్పేయి ఆడికి. నా దగ్గర 50 ఉన్నాయి. కావాలంటే తీసుకో. మిగతా ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకో. వదిలేయ్. లేదురా అదేంట్రా బాబు నీ దగ్గర ఉంటాయి కదరా అంటే లేవు నా దగ్గర. అర్థం చేసుకో 50 ఉన్నాయి. ఇదే రావాలి. అలారం వచ్చినట్టు నీ నోట్లోంచి ఇదే రావాలి. ఈ రోజు నుంచి మొదలుపెట్టు. అవసరం లేదు. మనం రేపొద్దున బాగా సంపాదిస్తే లేనిపోని చుట్టరికాలన్నీ వచ్చి చేరతాయి మన చుట్టూరు. కానీ రేపొద్దున నువ్వు ఏమాత్రం చిదిగిపోయినా నీ సొంత ఫ్యామిలీయే నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. సో, నువ్వు ఏం చెప్పాలి, ఎలా బ్రతకాలనేది నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం మర్చిపోకు. ఇది జీవితంలో నువ్వు బట్టలు ఎలా వేసుకుంటున్నావో ఈ పాయింట్ కూడా నీకు అలాగే గుర్తు రావాలి. ఎవరైనా ఏదైనా అడిగితే జై జయమనేది ముందు నుంచోకు. ఆలోచించుకో ఏదైనా చేసేటప్పుడు 1కి 2 సార్లు. ప్రతి నెల నీకుండే ఖర్చులతో పాటు నువ్వు ఇంకా ఎక్కువ మోయగలిగే స్తోమత నీది కాదు. మనందరం మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్‌లో ఉన్నా పర్లేదు గానీ ఇంకా దిగజారిపోవద్దు. ఎందుకంటే మిడిల్ క్లాస్‌లో ఉన్నోడి ప్రాబ్లమ్ ఏంటంటే ఆడు పూర్తిగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయలేడు. అన్నీ వదిలేసి సిగ్గు శరం అడుక్కోలేడు. అందుకే ఆడు మిడిల్ క్లాస్. అందుకే మనం గౌరవంగా బ్రతుకుతాం. ఇలాగే బ్రతకండి. వీటిలోని ఏళ్ళు పెట్టొద్దు.